చికెన్ ఫ్రై చేసే విధానం. ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్, కరివేపాకు, అలాగే కస్తూరి మేతి వేసుకొని బాగా రెడ్ ఫ్లేవర్ వచ్చే విధంగా చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చికెన్ బాగా నీటిలో కలుపుకోవాలి. ఒకసారి లేదా మీసారి కలుపుకోవచ్చు. తర్వాత నీట్గా వాటర్ వేసి చికెన్ ఆయిల్ వేసాను. ఏం చేయాల్సి వచ్చిందంటే, మా చికెన్ షాప్ ఉంది. చాలామంది బ్యాచులర్ ద్వారా మేము వీడియో చాలామంది మా చేసుకొని చేస్తున్నాం. మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఫ్లేవర్ అంతా పోయే విధంగా నీటి కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత వాటర్ పోయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా తగినంత మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ నీట్గా కలుపుకోవాలి, మిక్స్ అవ్వాలి కదా. అల్లం పేస్ట్ అంతా ముక్కలకు కొట్టాలి నీట్గా. తర్వాత ఒక నిమిషంలో వేసేసుకుని ఆవిరిపోవడానికి. అదేవిధంగా మళ్ళీ కొబ్బరి పొడి, గ్రేవీ చక్కగా రావడం. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ వేసినట్టు కొబ్బరి పొడి అవి చేస్తారు. నేను ఇలా ఇన్స్టాల్లో చేసి ఇలా చేసుకోవడం చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంట్లో కొన్ని ఉప్పు తగినంత వేసుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మంచిగా ఆయిల్ అని ఫ్రై చేసుకుంటే తీసుకొని చాలా స్మూత్గా చేసి తొందర కూడా అవుతుంది. తర్వాత కారం, మేము మా దగ్గర మసాలా కారం ఉంటుంది. మీరు మామూలు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా కారం కూడా అన్నీ మిక్సింగ్ ఉంటాయి మా దగ్గర. ఇలా కారం అన్ని ముక్కలు పెట్టే విధంగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా వాటి కారం ఫ్లేవర్ అంతా పోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఎంత వాటర్ వేసుకోవాలని, ఎంత గ్రేవీ కావాలని బట్టి ఇక ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. నేను రైస్ తడిని మళ్ళీ నీట్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వాటి ఆవిరి అంతా అయిపోతుంది. అంతవరకు దీనికి కాంబినేషన్గా రోటీ బాగుంటుంది. రైస్ కడక్ రోటీ ఇచ్చేది మా దగ్గర స్టాక్ ఉంటాయి, తెచ్చి పెట్టుకున్నా కూడా మీకు బాగుంటాయి. ఎప్పుడైనా తినచ్చు. నీట్గా చేసుకొని చాలా టేస్టీ కాంబినేషన్ చికెన్ కడక్ రోటీ గ్రేవీలో బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఒకసారి ముందుకు చూడండి ఎలా విధంగా తయారైందో చికెన్. చూడండి ఎంత ఫ్లేవర్గా వస్తుంది. చూడడానికి చాలా నీట్గా ఉడికింది చికెన్. వాటికి కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చి ఎల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 10 నుండి 15 ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మేమైతే ఎల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. కొన్ని ఫ్లేవర్ గ్రేవీ ఎంత ఫ్లేవర్గా మొత్తం చూడడానికి ఎంత టేస్టీగా ఉంది. తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఒక 2 నిమిషాలు మంచిగా నీట్గా ఉడికించుకున్న తర్వాత ఎండింగ్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర బాగా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం దమ్ పెట్టుకున్నాం అనుకో, వేడి వేడి చికెన్ రెడీ అయిపోతుంది.